నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. రకరకాల సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ఐకాన్ ఆస్ట్రాలజర్ పట్టుపల్లి సురేష్ బాబు గారు. అంటే రకరకాల సమస్యల గురించి గురుగారి దగ్గర పరిష్కారం ఉంది. అటువంటి సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ జై శ్రీమన్నారాయణ. సార్ జనరల్గా అట్రాక్షన్ మనం అంటే ఎలా అంటే ఒక రాజకీయ వ్యక్తి ఎంత ఉండొచ్చు, లేదా ఒక భార్యాభర్తల మధ్యలో ఉండొచ్చు, లేదా లవర్స్ మధ్య ఉండొచ్చు. ఒక మనిషిని చూస్తే ఆకర్షణ అలా అట్రాక్ట్ అవ్వడానికి మీ దగ్గర ఏమైనా రెమెడీస్ కానీ ఏదైనా ఉన్నాయి? అట్రాక్షన్ అంటే ఒకటండి, ఈ రోజుల్లో స్వార్థం కోసం తప్పితే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలాంటివి అనేది దూరం అవుతూ ఉన్నాము. దేవుడు అనుగ్రహం అంటే భక్తి కొంది కాదు, భయంతో దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఏదైనా ధ్యానం చేయాలంటే కూడా ధ్యానం అంటే ఏంటి, అది అమ్మాయి పేరు అని అడిగే పరిస్థితికి ఏర్పడిపోయింది. అలాంటి వ్యవస్థలో మనకి శ్రీకృష్ణ వారు, రాధాదేవి వారు ఎంత అన్యోన్యంగా ఉంటారో వారికి ఇష్టమైనటువంటిది ఒకటి ఏంటంటే మాల, వైజయంతి మాల. ఇప్పటికి కూడా గుజరాత్ పరిసర ప్రాంతాల్లోనూ, మధురై లాంటి ప్రాంతాల్లో అయితే కనుక ఖచ్చితంగా ఈ వైజయంతి మాల అనేది ప్రాసిద్ధి చెందిన అనమాట. ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి మాలలు అయితే కాదు, ఒరిజినల్ సీడ్ తో చేసినటువంటిది. దీనికి మళ్ళీ ఈ మాల దొరకొచ్చాము వెతికితే, ఎక్కడ దొరుకుతుంది. కానీ ఇది ఏంటంటే రాగి తీగతో మనం అల్లించాము. అంటే సూర్యుడి యొక్క సాక్షిగా అన్నట్టు అనమాట. సూర్య భగవానుడు మన దగ్గర ఉన్నాడు అంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మైండ్ మెచ్యూరిటీ కానీ అన్ని ఉంటుంది. అలాగా అల్లించింది వైజయంతి మాల అనమాట. భార్యాభర్తలు కలచడానికి, ఇద్దరి మధ్యన సంకేత భావం పెరగడానికి, ఈ పిల్లలు పెద్దల మధ్యన అనురాగం, ఆప్యాయత పెరగడానికి, నరదిష్టి, నరఘోష పోయేదానికి, అందరూ కూడా వీరి దగ్గరికి ఆకర్షణ అవడానికి. రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళకి ఏం కావాలంటే జనాకర్షణ కావాలి. ఈ జనాకర్షణ కావచ్చు, ఇది వచ్చేసి కంఠధారణ చేసుకోవచ్చు ప్రత్యేకంగా. అంటే మనకి కంఠధారణ చేసుకోవడానికి, మణి కంఠధారణ చేసుకోవడానికి, అలానే ఇది జపమాలగా ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని సాదాసీదాగా ఉండేటువంటి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో జపమాల చేసుకోవచ్చు. అమ్మవారిని ఆహ్వానించడానికి అంటే ఇప్పుడు లలితమ్మ వారు ఉన్నారు, లలితమ్మ వారి సాధన చేసుకోవడానికి. రావణ వారు ఉన్నారు, రావణ వారి సాధన, అయ్యప్ప వారి సాధన, లేకపోతే ఆంజనేయ స్వామి వారి సాధన, హనుమాన్ సాధన అంటారు. ఇలాంటివి చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. శ్రీకృష్ణ వారిని జపం చేసుకోవడానికి కానీ, రాధాదేవిని ఉపాసన చేసుకోవడానికి కానీ కూడా ఈ మాల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మాలని నైట్ పూట అయితే కనుక తీసేసి హ్యాంగ్ చేసుకొని పనుకోవాలి. మార్నింగ్ అవర్స్ అయితే ఏదైనా నెగిటివ్ దీనికి రాదు, మాక్సిమం నెగిటివ్ రాదు. నెగిటివ్ ఎందుకు రాదు అంటే మనం దీన్ని అగ్నిహోత్రం చేస్తాం. ఈ మాలని ఇలానే కస్టమర్కి ఇయ్యం. వారి సమస్య ఏముంది, నిజంగానే వారి ప్రాబ్లమ్స్ లో ఉన్నారంటే దీనికి అగ్నిహోత్రంలో మంత్రం చేసి వారికి అందజేస్తాం. కాబట్టి ఈ మాల చాలా పవిత్రవంతమైందని చెప్పొచ్చు. ఎక్కడైనా నెగిటివ్ ప్లేసెస్కి వెళ్ళినా ఏమి నెగిటివ్ రాదు. ఒకవేళ ఇంకేజ్ అలా అనిపిస్తే కనుక ఒకసారి పాలతో కడిగేసి ఉదయించే సూర్యుడి చూపిస్తే కనుక మళ్ళీ దీనికి యాక్టివిటీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మంత్రోచ్చారణ చేసి ఉంటుంది దీనిలో. మంత్రం ఒకసారి చేసామంటే పోదు. కాబట్టి ఈ మాల చాలా పవిత్రంగా మనం కొలుచుకోవచ్చు. ఏదైనా నిజంగానే పెళ్లి చేసుకోవాలి అని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, దూరం అయిపోయినారంటే దగ్గర అయ్యేదానికి ఎక్కువ శాతం అయితే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వారి పైన చెడు ప్రయోగాలు ఎవరైనా చేపించారనుకోండి, అవన్నీ వీరి దాకా రాకుండా కూడా ఈ మాల అంటే ఒక ప్రొటెక్షన్ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మాల మన దగ్గర ఉంటే, ఇప్పుడు మనిషికి చాలా శత్రుత్వం ఉంటుందండి. నవ్వుతూనే మనతో మాట్లాడతారు, వెనక లోపల వేరే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అలానే ఈ మాల అయితే మోసం చేయదు మనతో పాటు. సీడేనండి ఇది, కరెంగా మనకి ఇది సీడ్, వైజయంతి సీడ్. వైజయంతి మాల అంటే వైజయంతి సీడ్ అనమాట. చెట్లు కూడా వైజయంతి ఉంటాయి. మనకి గుజరాత్ పరిసరాల్లో దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ విరు రాష్ట్రాల్లో అయితే కూడా దొరికే పరిస్థితి లేదు. ఇది మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇవి దొరుకుతాయి అనమాట. ఇందులో డూప్లికేట్ కూడా చాలా దొరుకుతూ ఉంటాయి, అవి మనకి తెలియదు. ఇది ఎందుకు మనం డైరెక్ట్ గుజరాత్ నుంచి సీడ్ తెప్పిస్తాం. ఈ సీడ్ కి ఏంటంటే గాలాడాలి, గాలాడకపోతే పురుగు పట్టింది. దీంట్లో లాజిక్ ఏంటంటే పురుగు పట్టిపోతుంది. తన నెమ్ము అయినా గాలాడాలి, ఎండ తగిలిన గాలాడాలి. ఖచ్చితంగా ఇది గాలికే ఉంటుంది. ఓపెన్ ప్లేస్ లో పెట్టుకోవచ్చు. ఎక్కువ తడిస్తే కూడా మనకి ఇది ఏం కాకుండా మంత్రం చేస్తుంది. కాబట్టి దీనిలో లాజిక్ ఒకటేనండి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒకటి పుచ్చిపోయింది అనుకుంటే ఇది సీడ్ అనమాట, ఒరిజినల్. ఇది కనిపిస్తుంది అనమాట. అలానే పగలు కొడితే కూడా వెమ్మట ఇది పొట్లుగా పగిలిపోద్ది. గాజు అయితే ఇమీడియట్లీ పగిలిపోతుంది. ఇది ఒరిజినల్ టెస్టింగ్ ఉంటుంది. ఇది ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒరిజినల్ టెస్ట్ చేసిందే, దానికి ఎటువంటి సందేహంలో కూడా ఇది లేదు. ఇందులో ఇంకోటి ఏంటంటే మంత్రోచ్చారణ చేసింది కాబట్టి చాలా పవిత్రంగా మనం వేసుకోవచ్చు. ఎవరైనా సరే, చంటి పిల్లల నుంచి పెద్దవారు, వృద్ధులు, ముసలివారు అందరూ వేసుకోవచ్చు. ఆడవారు, మగవారు అందరూ వేసుకోవచ్చు. మనకి నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ మాల ధరించుకోవడంలో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాలకి అధిపతిగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ మాల ప్రతి ఒక్కరు కూడా ధరించుకునే విధంగా ఉంటుంది. దీనికి నెగిటివిటీ కానీ, దీనికి పథ్యం కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రికాషన్స్ కానీ కూడా అవసరం లేదు.
ఇది వేసుకొని నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు అనేది ఏం అనేది లేదు. లేదు. సో దీనికి రూల్స్ ఏం లేదు. ఏం. అయితే జనరల్ గా ఇది నిజంగానే మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. అంటే భార్యాభర్తలు ఉండొచ్చు, లవర్స్ ఉండొచ్చు, ఒక బిజినెస్ వాళ్ళు ఉండొచ్చు, రాజకీయవేత్తలు ఉండొచ్చు, ఎటువంటి వాళ్ళైనా ధరించవచ్చు, చిన్న నుంచి పెద్దవాళ్ళు. అంటే గురువుగా చెప్పినట్టుగా ఎవరికైనా అంటే లైక్ అట్రాక్షన్ కానీ, ఒక బిజినెస్ లో గ్రోత్ రావాలి, అవతల వ్యక్తిని అట్రాక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ మాల కావాలన్నప్పుడు కింద నంబర్ని సంప్రదించండి. తప్పకుండా మీకు మీ ప్లేస్కి అందజేయబడుతుంది. గురుగారు ధన్యవాదాలు.